హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వినయ్. వెల్కమ్ టు తెలుగు నోటెక్. ఈరోజు మన టాపిక్ క్వశ్చన్ అంటే లాస్ అయిన మొబైల్ని ఎలా ఫైండ్ చేయాలో ఇప్పుడు చెప్తాను అనమాట. ఓకే, ఎవరన్నా మొబైల్ కనుక లాస్ చేసుకుంటే వాళ్ళు టైం వేస్ట్ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ కనుక చేస్తే సింపుల్గా మొబైల్ అనేది ఫైండ్ చేయొచ్చు అనమాట. వాళ్ళ లొకేషన్ తెలుసుకోవచ్చు. ఓకే, అంతకన్నా ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లోనే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే రైట్ సైడ్లో వచ్చే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వ ఉంటారనమాట. ఓకేనా? ఫస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి అక్కడ ఫైండ్ మై డివైస్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేశాక ఒక యాప్ అనేది వస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఈ యాప్ ఏంటంటే ఇక్కడ గూగుల్ యాప్ అన్నమాట. ఓకేనా? ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకున్నాక మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీ మొబైల్లో ఉన్న ఈమెయిల్స్ అనేది అడుగుద్ది. ఓకే, ఈ ఈమెయిల్ అయినా ఎంటర్ చేయొచ్చు, లేకపోతే సైన్ ఇన్ గెస్టర్స్ అని ఉన్నది. అదేంటంటే లాస్ అయిన మొబైల్లో ఈమెయిల్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, వాళ్ళ ఈమెయిల్ ఉంటే చాలు మనం సింపుల్గా లొకేషన్ అనేది ట్రేస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ నేను ఈ ఈమెయిల్ అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్. కంటిన్యూ కొడుతున్నాను. ఓకేనా? ఇక్కడ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేశాక నేను ఈ ఈమెయిల్ అనేది 4 మొబైల్స్లో ఇచ్చాను. ఓకే, నా HTC J5 లైఫ్ మొబైల్లో. ఓకే, ఇక్కడ మోటో G3 నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ లైఫ్ మొబైల్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అలాగే HTC Desire. ఓకే, నా 4 మొబైల్స్లో ఇచ్చాను అనమాట ఇక్కడ. ఓకేనా? ఈ మొబైల్లో ఏంటంటే ఇక్కడ మనం ఏ మొబైల్లో ఉన్నదో ఆ ఈమెయిల్ ఐడి అన్ని మొబైల్స్లో ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. ఓకే, దాని లొకేషన్ ఎలా ట్రేస్ చేశానంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా మొబైల్ ఉంది కదా, ఇక్కడ సింపుల్గా లొకేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? వేరే మొబైల్ అంటే ఇక్కడ HTC Desire ఉంది కదా, ఇక్కడ ప్లే యాజ్ సౌండ్ ఉంది, లాక్ ఉంది, ఎరేజ్ ఉంది. ఓకే, ఫస్ట్ మీ మొబైల్ పోగానే చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ లాక్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ లాక్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెండ్ ఏ మెసేజ్ ప్లస్ ఫోన్ నెంబరు. ఓకే, ఈ 2 టైప్ చేయాలన్నమాట. ఓకేనా? వాళ్ళకి తెలియని నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ లాక్ మీద క్లిక్ చేస్తే లాక్ అయిపోద్ది అనమాట మొబైల్. ఓకే, ఆ లాక్ తీయడానికన్నా కన్ఫామ్గా మొబైల్ అనేది ఆన్ చేయాలి. ఈలోగా రీసెట్ కన్నా చేస్తే ఏంటంటే మీ మొబైల్ అనేది ఈమెయిల్ అనేది పోద్ది అనమాట. అప్పుడు మనం చేసేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ లాక్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే లొకేషన్ అనేది తెలుసుకోండి. ఓకే, లొకేషన్ తెలుసుకున్నాక ఇక్కడ ప్లే ఆ సౌండ్ ఉంది కదా, ఆ సౌండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు దగ్గర లొకేషన్కి వెళ్ళాక ఇక్కడ సౌండ్ అనేది సైలెంట్లో పెట్టినా కూడా మీకు సౌండ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇలా క్లిక్ చేసి సౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అలాగే డేటా కూడా అరేంజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ సింపుల్గా లొకేషన్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే నెట్ అనేది ఆన్లో ఉండాలి, అలాగే లొకేషన్ కూడా ఆన్లో ఉండాలన్నమాట పోయిన మొబైల్లో. ఓకే, కంపల్సరీగా మీ మొబైల్లో ఏం చేస్తారంటే నెట్ అనేది ఆన్ చేసుకోండి. బయటికి వెళ్ళినప్పుడన్నా ఎక్కడికన్నా, అలాగే లొకేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఓకే, మొబైల్ పోవడం కన్నా నెట్ అవడం ఎక్కువేం కాదు ఫ్రెండ్స్. ఓకే, ప్రతి ఒక్కరు నెట్ ఆన్ చేసుకోండి, అలాగే లొకేషన్ కూడా ఆన్ చేసి ఉండండి. మీ మొబైల్లో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేయకపోయినా పర్లేదు. ఏంటంటే జస్ట్ ఈమెయిల్ ఉంటే చాలు. మీ మొబైల్లో యూజ్ చేసిన ఈమెయిల్ అనేది దీంట్లో ఎంటర్ చేస్తే చాలు అనమాట. ఓకేనా? అలా సింపుల్గా లొకేషన్ అనేది ఫైండ్ చేయొచ్చు ఏ మొబైల్ దన్నా. ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక కన్ఫామ్గా లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది యూస్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, పోయిన మొబైల్ అలాగే వాళ్ళ మొబైల్ అనేది ఎలా జాగ్రత్త పెట్టుకోవాలో తెలుసుకుంటారనమాట. ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్లీజ్. ఓకేనా? అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.